1951 నాటి భారతదేశాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన కొత్త దేశం. బ్రిటీష్ వారు వెడుతూ వెడుతూ భారత్ ముక్కలైపోతుందని శాపనార్థాలు పెట్టిన సమయం. సరిగ్గా అప్పుడే దేశం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదే మొదటి సార్వత్రిక ఎన్నికలు. సుమారు 17.6 కోట్ల మంది ఓటర్లు, అందులో దాదాపు 85% మంది నిరక్షరాస్యులు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం విఫలమవుతుంది, ఈ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ కుప్పకూలుతుంది అని ఎగతాళి చేశాయి. ఈ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయడానికి ఒక వ్యక్తి ముందుకొచ్చారు. ఆయనే సుకుమార్ సేన్, ఒక గణిత శాస్త్రవేత్త మరియు భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్. శూన్యం నుండి ఒక ప్రజాస్వామ్య సామ్రాజ్యాన్ని నిర్మించాల్సిన భారం ఆయన భుజాలపై పడింది. ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నప్పుడు సేన్కు ఒక షాకింగ్ విషయం తెలిసింది. గణాంకాల ప్రకారం ఉండాల్సిన లక్షలాది మంది ఓటర్లు రికార్డుల్లో కనిపించడం లేదు. ముఖ్యంగా మహిళా ఓటర్ల డేటాలో ఒక భారీ లోపం బయటపడింది. దాదాపు 28 లక్షల మంది మహిళల పేర్లు అసలు జాబితాలోనే లేవు. ఒకవేళ ఉన్నా వారి పేర్లకు బదులుగా ఫలానా వారి భార్య లేదా ఫలానా వారి తల్లి అని మాత్రమే నమోదైంది. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తమ పేర్లు బయటికి చెప్పడానికి మొహమాటపడేవారు. కానీ సుకుమార్ సేన్ దృష్టిలో ఇది కేవలం ఒక సామాజిక ఆచారం కాదు, అది ఒక మ్యాథమెటికల్ ఫెయిల్యూర్. ఒక వ్యక్తికి తనదైన గుర్తింపు లేకపోతే అది ప్రజాస్వామ్యానికి అర్థమే లేదని ఆయన గుర్తించారు. బ్రిటీష్ కాలం నాటి పాత గణాంక పద్ధతులు భారతీయ గ్రామీణ సంస్కృతికి సరిపోవని సేన్ అర్థం చేసుకున్నారు. గణిత శాస్త్రం ప్రకారం చూస్తే ప్రతి ఇంటి నుండి ఒక డేటా పాయింట్ మిస్సైనా అది మొత్తం మహిళా జనాభాలో 15% మందిని ఓటు హక్కుకు దూరం చేస్తుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘానికి మరియు స్థానిక అధికారులకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇంత తక్కువ సమయంలో లక్షలాది మంది మహిళల పేర్లను సేకరించడం లాజిస్టికల్గా అసాధ్యమని అధికారులు వాదించారు. కానీ సుకుమార్ సేన్ వెనక్కి తగ్గలేదు. సరైన డేటా లేకపోతే అది అసలైన ప్రజాస్వామ్యం అనిపించుకోదు అని ఆయన ఖరాఖండిగా చెప్పారు. సమయం తక్కువగా ఉంది, ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. సేన్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గ్రామానికి వెళ్లి ఇంటింటికీ తిరిగి మహిళల అసలు పేర్లను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఆ నెల రోజులు ఒక యుద్ధంలా సాగాయి. అయినప్పటికీ దాదాపు 28 లక్షల మంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి నిరాకరించారు. అప్పుడు సుకుమార్ సేన్ ఒక కఠినమైన కానీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా పేరులేని ఆ 28 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారు. ఒక వ్యక్తి, ఒక ఓటు అనే సూత్రం అమలు కావాలంటే ఓటరుకు స్పష్టమైన గుర్తింపు ఉండాలని ఆయన ఖచ్చితంగా నిలబడ్డారు. ఈ నిర్ణయం ఆ తరువాతి ఎన్నికల నాటికి మహిళలు తమ సొంత గుర్తింపుతో ఓటు వేయడానికి బలమైన పునాది వేసింది. ఈ డేటా సంక్షోభం భారతదేశాన్ని కొత్త ఆవిష్కరణల వైపు నడిపించింది. నిరక్షరాస్యుల కోసం రంగురంగుల చిహ్నాలు, దొంగ ఓట్లను అరికట్టడానికి చెరగని సిరా వాడటం అప్పుడే మొదలైంది. నేడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వంగా నిలబడింది అంటే ఆనాడు ఒక గణిత శాస్త్రవేత్త సరిపోతుందిలే అని రాజీ పడకుండా ఖచ్చితత్వం కోసం పోరాడటమే కారణం. సుకుమార్ సేన్ నిర్మించిన ఆ పారదర్శకమైన పునాది మీదనే నేటి భారత ఎన్నికల వ్యవస్థ నిర్మించబడింది. భారత చరిత్రలో మరుగున పడిపోయిన ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.